హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి 23/4/2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన రాజేష్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. సో మీకు వీలైతే కరెంట్ అఫైర్స్ని రాసుకొని మీరు 2 or 3 times రివిజన్ చేసినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ పూర్తిగా వచ్చేస్తాయన్నమాట. సో ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మనకు 23/4/2024 సంబంధించండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అంచనాలు మించిన ప్రత్యక్ష వసూళ్లు. ఓకేనా, అంచనాలు మించిన ప్రత్యక్ష వసూళ్లు 2023-24లో 18% పెరిగి 19.558 లక్షల కోట్లకు చేరిక. ఓకేనా, ఇక్కడ అంచనాలు మించినటువంటి ప్రత్యేక పన్ను వసూలు అనే అంశం అయితే మనకు వెలుగులోకి వచ్చిందన్నమాట. 2023-24లో మనకు దాదాపుగా 18% అయితే పెరిగిందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం వెల్లడించింది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం. ఓకేనా, అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్న వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. ఓకేనా, సో ఇప్పుడు మనకి 66,000 మంది భారతీయులకు అమెరికా అనేది పౌరసత్వం ఇచ్చింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి స్థానంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. ఓకేనా, నెక్స్ట్ దీంట్లోనే 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్లు ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఈ నెల 15న విడుదల చేసింది. ఓకేనా, ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్. ఓకేనా, నెక్స్ట్ వన్, సార్వత్రిక ఉప ఎన్నికల్లో ఎంపీల ఏకగ్రీవం ఇలా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఉప ఎన్నికల్లో ఎంపీల ఏకగ్రీవం జరిగినట్లు ఇక్కడ మనకు వార్తల్లో ఒక అంశం అయితే నిలిచిందనమాట. సూరత్ ఎంపీ స్థానం ఏకగ్రీవం అయిందనమాట. ఓకేనా, గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానాల్లో ఏకగ్రీవం కానుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ముఖేష్ భాయ్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవం అయ్యారు. ఓకేనా, నెక్స్ట్ వన్, స్టేట్ ఓన్డ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ ఎల్టీడీ ఆన్ ఫ్రైడే said the Department of Public Enterprise has granted నవరత్న స్టేటస్ టు ది కంపెనీ. అక్కడ ఏం లేదండి, మనకు ఒక కంపెనీ అయితే నవరత్నాను తీసుకున్నట్లు ఇక్కడ మనకు నవరత్న పొందినట్లు ఇక్కడ మనకు వార్తలు నిలిచిందనమాట. సో ఆ కంపెనీ ఏంటంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ ఎల్టీడీ. ఓకేనా, ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ ఎల్టీడీ అనేటువంటిది నవరత్న అనేటువంటి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, నేటి నుంచి సలేశ్వరం జాతర. ఓకేనా, నల్లమల్ల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం సోమవారం నుండి ప్రారంభమైంది. సో దీనిని వారు సలేశ్వరం జాతరగా చేసుకోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందింది. చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ అమర్నాథ్ యాత్రతో దానిలాగా జరిగినటువంటి జాతర ఏంటంటే సలేశ్వరం జాతర. ఇది ఎక్కడుందంటే నాగర్ కర్నూల్లో జరుగును. ఓకేనా, సలేశ్వరం జాతర ఎక్కడ జరుగుతుందంటే నాగర్ కర్నూల్లో. ఇది తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఒడిశా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ సప్నా తివారీ యాజ్ ద స్పెషల్ డైరెక్టర్ ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇక్కడ ఏం లేదండి, స్పెషల్ డైరెక్టర్ ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరోకి సప్నా ఐపీఎస్ ఆఫీసర్ సప్నా తివారీ గారు ఇటీవల కాలంలో అపాయింట్ అవ్వడం జరిగింది. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎవరు, ఏ విభాగంలో సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్,
ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేత గుకేష్. ఓకేనా. సో ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా గుకేష్ నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల అతడు టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోటీకి అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 17 ఏళ్ళ అతడు టైటిల్ కైవసం చేసుకున్నాడు. తన యొక్క పేరు వచ్చేసి ఇక్కడ గుకేష్. ఓకేనా. గుకేష్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేత గుకేష్. ఓకేనా. నెక్స్ట్ టెన్నిస్కు ముగురుజా విడ్గోల్. ఓకేనా. 2 సార్లు గ్రాండ్ స్లమ్ ఛాంపియన్ కార్బైన్ ముగురుజా స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట. టెన్నిస్కు విడ్గోలు పలికింది. రిటైర్ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తుందని పలకడం జరిగింది. ఓకేనా. టెన్నిస్కు ఇటీవల కాలంలో ముగురుజా అనేటువంటి ఆమె విడ్గోలు అంటే మనకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తిరుగులేని వెర్స్టాపెన్. ఓకేనా. ఫార్ములా 1 స్టార్ రేసర్ డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. ఈ సీజన్లో చైనీస్ గ్రాండ్ ప్రీ రేస్లో అతను విజేతగా నిలవడం జరిగింది. ఓకేనా. సో అతని యొక్క పేరు ఫార్ములా 1 వెర్స్టాపెన్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ వెర్స్టాపెన్ దేనిలో అంటే ఫార్ములా 1 స్టార్ రేసర్ అనమాట ఆల్రెడీ. సో ఈ సీజన్లో కూడా ఆయనే మనకు విజేతగా నిలవడం జరిగింది. ఓకేనా. మ్యాక్స్ వెర్స్టాపెన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్లలో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ అభివృద్ధి చేస్తున్న దక్షిణ కొరియా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్లలోనే రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఓకేనా. సో సెకండ్లో రీఛార్జ్ అయ్యే బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీని అధిక శక్తి కలిగినటువంటి హైబ్రిడ్ సోడియం అయాన్ సోడియం బ్యాటరీని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ. ఓకేనా. తొలి మహిళా వీసీ అంటే వైస్ ఛాన్సలర్గా ఆమె బాధ్యతలు చేపట్టారనమాట. నయూమా ఖాతున్ను నియమించిన కేంద్రం. ఆమె యొక్క పేరు వచ్చేసి నయూమా ఖాతున్. ఓకే. సో 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా నయీమా ఖాతున్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓకేనా. ఈమె మొట్టమొదటి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ అన్నమాట, నయీమా ఖాతున్. ఓకే. నెక్స్ట్ వన్, దువ్వూరి సుబ్బారావు అనుభవాలకు అక్షర రూపం. ఓకేనా. దువ్వూరి సుబ్బారావు అనుభవాలకు అక్షర రూపం అయితే దాల్చిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ఓకేనా. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. ఈ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరు రాశారు, దాని యొక్క టైటిల్ ఏంటి. ఓకే. సో దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. దీనిని ఈ నెల 24న హైదరాబాద్ పటాన్ చెరువు గీతం యూనివర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలు జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతని యొక్క పేరు అలాగే ఆ పుస్తకం యొక్క టైటిల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ మనకు 23/4/2024లో భాగంగా ప్రధానమైన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ మనం ఈ వీడియోలోనే మనము 24/4/2024 సంబంధించి ప్రధానంగా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద ఫస్ట్ ఎవర్ హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ హ్యాజ్ స్టార్టెడ్ ఇన్ కువైట్. ద ఇండియన్ ఎంబసీ ఇన్
కువైట్ సైడ్ ఆన్. ఓకేనా, ఇక్కడ ఏం లేదండి, దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం ఉద్దేశించి సో హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ను ఇటీవల కాలంలో కువైట్లో ప్రారంభించడం జరిగింది మన ఇండియా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ని కువైట్లో కూడా ప్రారంభించనున్నారు. దేన్ని ఉద్దేశించి అంటే దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవంను ఉద్దేశించి. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్, డ్యూ టు డ్రాట్ ఇంటెన్స్ హీట్ లక్ష్మణ తీర్థ రివర్. ఓకేనా, ఇక్కడ ఏం లేదండి, వాతావరణ మార్పుల కారణంగా ఓకేనా లక్ష్మణ తీర్థ రివర్ అనేది పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఓకేనా, సో ఇది కర్ణాటకలోని కడుగు డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, లక్ష్మణ తీర్థ రివర్ ఇటీవల కాలంలో టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, దీని యొక్క ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎక్కడ ఉంది అనేది, దీని యొక్క పేరు, ఇది ఎక్కడ ఉంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు. ఓకేనా, విస్తరిస్తున్న హిమాలయ సరస్సులని ఇక్కడ ఇస్రో చెప్తుందన్నమాట. భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులను మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. 2016-17లో ఇస్రో గుర్తించిన 2431 సరస్సుల్లో 89% పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపైందని పేర్కొంది. ఇక్కడ ఏం లేదండి, వాతావరణంలో మార్పుల కారణంగా హిమాలయ పర్వతాలు అనేవి పూర్తిగా కరిగి సరస్సులుగా మారుతున్నాయని ఇస్రో వెల్లడిస్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ధ్రువ శాటిలైట్ తయారీ కేంద్రం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇలాంటి బిట్స్ మనకు ఎగ్జామ్ పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. టెక్నాలజీ స్టార్టప్ ధ్రువ హైదరాబాదులో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనిని 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ ధ్రువ ఎక్కడ అంటే హైదరాబాద్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్ అండి. సో 30 వారాల గర్భ విచ్ఛితికి సుప్రీం అనుమతి. ఓకేనా, 14 ఏళ్ల బాలిక కేసులో అసాధారణ తీర్పు అయితే ఇచ్చిందనమాట. లైంగిక దాడికి గురై ఈ గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలికకు సర్వోన్నత న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఓకేనా, ఆమె 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు అనుమతి అయితే ఇచ్చిందన్నమాట. సో యాక్చువల్లీ చట్ట ప్రకారం 24 వారాల గర్భ విచ్ఛితికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం ప్రత్యేక అధికారం వినియోగించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఆర్టికల్ 142 ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ వన్, దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం. ఓకేనా, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలును చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు కనీసం ఆ చట్టం నిబంధనలను రూపొందించడంలోనూ విఫలమయ్యాయని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు తెలిపారు. ఓకేనా, నెక్స్ట్ వన్, 5 ఏళ్ల వ్యవధితో షెంజెన్ వీసా. 5 ఏళ్ల వ్యవధితో షెంజెన్ వీసాని ఇక్కడ మనకు ఒక వార్త అయితే మనకు నిలిచిందనమాట. సో భారతీయులకు EU శుభవార్త. షెంజెన్ వీసాతో యూరోప్ దేశాలలో పర్యటించే భారతీయులకు యూరోపియన్ కమిషన్ శుభవార్త అయితే చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి శృంగేరి శ్రీ రిలీజియస్ బుక్ రైటన్ బై గోవా గవర్నర్. ఓకే, ఇక్కడ ఏం లేదండి, గోవా గవర్నర్ ఇటీవల కాలంలో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క పేరు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ద బుక్ విచ్ ఈజ్ శ్రీధరన్
Pillais was launched at New Darbar Halls in the Raj Bhavan, దోనా పౌలా. ఓకేనా. సో ఇటీవల కాలంలో శృంగేరి షీర్ రిలీజియస్ బుక్ రైటన్ బై గోవా గవర్నర్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో దాని యొక్క పేరు వచ్చేసి శ్రీధరన్ పిల్లైస్. గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లైస్. శృంగేరి షీర్స్ అటువంటి బుక్ పేరు అనమాట. ఓకే. సో ఇది మనకు 24/4/2024లో భాగంగా మనకు ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఇదే వీడియోలో మనము 25/4/2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ శిశు సంరక్షణ సెలవులు మహిళల రాజ్యాంగ హక్కు. ఓకేనా. సో శిశు సంరక్షణ సెలవులను మహిళల యొక్క రాజ్యాంగ హక్కుగా సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరణ చేసిందన్నమాట. సో పని ప్రదేశాలలో మహిళల హక్కులను సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శిశు సంరక్షణ సెలవు మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, తేలికపాటి తూటా రక్షణ కవచం సిద్ధం. ఓకేనా. తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని DRDO తయారు చేసిందనమాట. దేశంలో అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని రక్షణ సంస్థ అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 నుండి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటన పేర్కొంది. దీనిని కాన్పూర్లోని DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీన్ని అభివృద్ధి చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వచ్చే ఏడాది భారత్కు S-400. ఓకేనా. సో రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన 2 రెజిమెంట్లు S-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఓకేనా. S-400 అనేవి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే రష్యా నుంచి మన దేశానికి. ఓకేనా. నెక్స్ట్ వన్, మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎన్నికలను మేము నియంత్రించలేం, వివిప్యాట్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. ఓకే. చూడండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అంటే ఈవీఎంలో నమోదైన ఓట్లతో 100% వివిప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీని ప్రకారం ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏ ఓటర్ ఫ్రమ్ ది షంపైన్ ట్రైబల్ కమ్యూనిటీ పోసెస్ ఏ ఫోటో ఆఫ్టర్ కాస్టింగ్ హీజ్ ఓట్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఏ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇక్కడ ఏం లేదండి. సో మొట్టమొదటిసారిగా ఒక ట్రైబల్ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఓటు వేయడం జరిగింది. సో అది అండమాన్ నికోబార్కు చెందినటువంటి దీవులు ఉన్నటువంటి ఒక ట్రైబల్ కమ్యూనిటీ మొట్టమొదటిసారిగా తమ ఓటు హక్కుని లోక్సభ ఎలక్షన్స్లో ఉపయోగించుకోవడం జరిగింది. ఆ తెగ పేరు ఏంటి అంటే షంపైన్. ఓకేనా. షంపైన్ తెగ, షంపైన్ ట్రైబల్ కమ్యూనిటీ. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా తమ యొక్క ఓటునైతే వినియోగించడం జరిగింది. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఖాసీ ట్రైబ్స్ సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ కంక్లూడెడ్ ఇన్ వహియజర్ మేఘాలయ. ఇక్కడ ఏం లేదండి, ఒక ఫెస్టివల్ అయితే మనకు వార్తలు నిలిచిందనమాట. ఆ ఫెస్టివల్ దేనికి సంబంధించి అంటే సో మేఘాలయకు సంబంధించి
ఇక్కడ సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ ఓకేనా కంక్లూడెడ్ ఇన్ పహియజ్ మేఘాలయ. ఓకేనా, ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట, ఎక్కడ దాని యొక్క పేరు. ఓకే, నెక్స్ట్ శంషాబాద్కు రద్దీలో 4వ స్థానం. ఓకేనా, శంషాబాద్ ఎయిర్పోర్టుకు రద్దీలో 4వ స్థానం అయితే రావడం జరిగిందనమాట. విమాన ప్రయాణికుల రద్దీలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 4వ స్థానం నిలిచింది రద్దీకి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వన్. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, సో ఐఐటి ఢిల్లీ వారితో ఇటీవల కాలంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక కొలాబరేషన్ అయితే జరిగిందనమాట. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అనేది దేంతో కొలాబరేట్ అయ్యింది అంటే ఐఐటి ఢిల్లీ. ఓకేనా, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇస్కాన్ టు స్కిల్ ట్రైబల్ మార్జినలైజ్డ్ యూత్ అక్రాస్ ఇండియా. ఇక్కడ ఏం లేదండి, ఇస్కాన్ అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరిందనమాట. సో ఈ ఒప్పందం అనేది గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇస్కాన్కి సంబంధించి యూత్ అక్రాస్ ఇండియా, యూత్కి సంబంధించి యూత్ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడంలో ఒక ఒప్పందం అయితే కుదిరిందనమాట. ఈ ఒప్పందం అనేది వేటి మధ్య జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇస్కాన్కి సంబంధించి. ఓకేనా, సో ఈ ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తల్లో భాగంగా మనకు 25/4/2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వండి. అలాగే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నోట్స్ ప్రిపేర్ చేసుకొని వాటిని కూడా 2 or 3 times రివిజన్ చేస్తే మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు కవర్ అవుతూ వస్తాయి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.